వైన్ షాపులకి దేవుళ్ళు పేరు పెట్టకూడదు అని తీర్మానం చేయాలి అని అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు. ఈయన ఏమొచ్చేసి నిజామాబాద్ ఎమ్మెల్యే. అది చాలా మంచిదే. దేవుళ్ళ పేర్లు లక్ష్మీ నరసింహ వైన్స్, రేణుకా ఎల్లమ్మ తల్లి వైన్స్ ఇలాంటి పేర్లు పెట్టకండి అంటున్నారు ఆయన. అయితే ఇక్కడ వైన్ షాపుకి పెట్టేటటువంటి పేర్లే కాదు, ప్రతి ఒక్క షాపుకి పెట్టేటటువంటి పేర్లు ఏంటంటే ఆ దేవత మీద ఉన్నటువంటి ఇష్టంతో వాళ్ళు అలా చేస్తారు. ఆ దేవుడో దేవతో వైన్ షాప్ మీద దేవుళ్ళ పేరు పెట్టి అవమానించాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండదు. వాస్తవంగా చెప్పాలంటే అసలు వైన్ షాపే ఉండకూడదు మామూలుగా అయితే. మన దేశానికి ప్రధానమైనటువంటి శత్రువు ఉంటే వైనే. మరి వైన్ షాప్లే పెడుతున్నారు. అయితే ఇక్కడ సమస్య అది కాదు కాబట్టి పేర్లు, కాబట్టి పేర్ల విషయంలో అది అవమానకరంగా ఉంటుంది అంటున్నాము. ఒకవేళ నిజంగానే అలా ఉంటే మార్చడం మంచిదే. అది కేవలం కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మాత్రమే కాదు, బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఉంది. మరి మనం మాట్లాడుకునేటప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలి. అక్కడ బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా మార్పించాలి. మరి అంతేకాకుండా దేవుళ్ళ ఫోటోలు చాలా వస్తువులు ప్యాకింగ్ మీద వేస్తున్నారు. వాటిని మనం ఎంత గౌరవిస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. జాతీయ జెండానికి కూడా ఇక రోడ్ల మీద పడేస్తున్నాం ఇష్టం వచ్చినట్లుగా, పార్టీ జెండాలు పడేసినట్లుగా. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక ఆ దేవుళ్ళ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఇష్టం వచ్చినట్లుగా పడేస్తారు. అంటే ఏదైనా ప్యాకింగ్ మీద ఉంటే ఆ కవర్లు అక్కడే పడేస్తాం, చెత్తలో పడేస్తాం. కాబట్టి వీటి మీద మనం దృష్టి పెట్టాలి. వాస్తవంగా మాట్లాడాలంటే ఇది పారదర్శకత్వంగా ఉండాలి. పార్టీలకి, కులాలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా అందరం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలి. ఇది కేవలం బీజేపీదో, కాంగ్రెస్దో, తెలుగుదేశందో, జనసేనదో కాదు ఈ సమస్య, మన హిందువులందరిది. దాని గురించి ఆలోచించుకోవాలి. మరి అలాంటప్పుడు ఇది తగువులతోటి, తందనాలతోటి ఆడతాము, ఇష్యూ చేస్తామంటే అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి రేణుకా ఎల్లమ్మ అంటే ఇష్టం. ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి వల్లే ఆ టెండర్ తగిలిందని కూడా అనుకుంటారు, లాటరీలో వాళ్ళ పేరు వచ్చింది అనుకుంటారు. కాబట్టి దీన్ని చాలా సున్నితంగా పరిష్కరించాలి. ఏది పడితే అది రాజకీయం చేస్తామంటే అవ్వదు.